ఈ రోజు మన వర్కౌట్ వచ్చేసి బ్యాక్ అండ్ బైసెప్. బ్యాక్ లో మన ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి లాట్ పుల్ డౌన్. బార్ ని పై నుంచి చెస్ట్ దగ్గరికి పుల్ చేస్తే బ్యాక్ మజిల్స్ ఎస్పెషల్లీ లాట్స్ బాగా వర్క్ అవుతాయి. మూవ్మెంట్ స్లోగా కంట్రోల్ తో చేస్తే మంచి యాక్టివేషన్ వస్తుంది. నెక్స్ట్ క్లోజ్ గ్రిప్ లాట్ పుల్ డౌన్. హ్యాండ్స్ క్లోజ్ గా పెట్టి బార్ ని చెస్ట్ దగ్గరికి పుల్ చేస్తే మిడిల్ బ్యాక్ అండ్ లాట్స్ మీద మంచి టెన్షన్ వస్తుంది. మూవ్మెంట్ స్లోగా కంట్రోల్ తో చేస్తే బ్యాక్ బాగా ఫీల్ అవుతుంది. తర్వాత సీటెడ్ కేబుల్ రో. కేబుల్ హ్యాండిల్ ని బాడీ దగ్గరికి పుల్ చేస్తూ బ్యాక్ స్ట్రేట్ గా మెయింటైన్ చేయాలి. అలా చేస్తే బ్యాక్ మజిల్స్ బాగా వర్క్ అవుతాయి. స్లోగా కంట్రోల్ తో చేస్తే మంచి కాన్సన్ట్రేషన్ ఫీల్ వస్తుంది. ఇది చెస్ట్ సపోర్టెడ్ రో. చెస్ట్ ని ప్యాడ్ మీద సపోర్ట్ పెట్టి హ్యాండిల్స్ ని బాడీ దగ్గరికి పుల్ చేయాలి. అలా చేసే మిడిల్ బ్యాక్ మజిల్స్ మీద మంచి ఫోకస్ ఉంటది. మూవ్మెంట్ కంట్రోల్ గా చేస్తే కాన్సన్ట్రేషన్ క్లియర్ గా ఫీల్ అవుతుంది. బ్యాక్ లో మన లాస్ట్ వేరియేషన్ వచ్చేసి హైపర్ ఎక్స్టెన్షన్. బాడీని స్లోగా కిందికి లోవర్ చేసి మళ్ళీ పైకి రేస్ చేయాలి. అలా చేస్తే లోవర్ బ్యాక్ అండ్ గ్లూట్స్ కి మంచి యాక్టివేషన్ వస్తుంది. బైసెప్ లో మన ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి ఫేస్ అవే కేబుల్ కర్ల్స్. ఇలా చేస్తే బైసెప్ కి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు టెన్షన్ మెయింటైన్ అవుతుంది. నెక్స్ట్ రివర్స్ బార్బర్ కర్ల్. ఓవర్ హ్యాండ్ గ్రిప్ తో కర్ల్ చేస్తే బైసెప్స్ అండ్ ఫోర్ ఆర్మ్స్ రెండు వర్క్ అవుతాయి. నెక్స్ట్ క్రాస్ హ్యామర్ కర్ల్స్. ఈ మూవ్మెంట్ ఆర్మ్స్ కి థిక్నెస్ బిల్డ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. బైసెప్ లో లాస్ట్ వేరియేషన్ కాన్సన్ట్రేషన్ కర్ల్స్. ఎల్బో సపోర్ట్ తో కర్ల్ చేస్తే బైసెప్ పీక్ మీద డైరెక్ట్ ఫోకస్ ఉంటది. సో ఈ రోజు వర్కౌట్ చాలా హెవీ అయిపోయింది. ఎగ్స్ తీసుకొని రూమ్ కి వచ్చేసా. ఫ్రెష్ అయి మీల్స్ కంప్లీట్ చేసుకుని ఈ రోజు ఫ్రెండ్స్ తో కార్డియోకి వచ్చా. బిజీ లైఫ్ మధ్య ఇలా కొంచెం టైం ఫ్రెండ్స్ తో స్పెండ్ చేస్తే చాలు. స్మైల్ ఆటోమేటిక్ గా వస్తుంది. సరే మరి ఉంటా, రేపు కలుద్దాం.